జై హింద్ దోస్తు అందరికీ. లాస్ట్ టైం మనం 2 వీడియోస్ అనేది చేయడం జరిగింది అగ్నివీర్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి. ఈ వీడియో అనేది మనం గ్రౌండ్ గురించి అనమాట, ప్రత్యేకించి రన్నింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ రన్నింగ్ వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్మీ ర్యాలీ రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుందన్నమాట. దీనికి టైమింగ్ వచ్చేసి 5 minutes 30 seconds అనమాట. యాక్చువల్గా గ్రౌండ్కి వెళ్ళేసరికి 5 minutes 30 seconds కరెక్ట్గా తీస్తాడంటే కరెక్ట్గా తీస్తాడని కాదు, దానికన్నా ఎక్కువ ఉంచవచ్చు కానీ తక్కువ అయితే ఉంచలేదు. ఎందుకంటే కొందరు తొందరగా క్లోజ్ చేసేవాళ్ళు ఉంటారు, 5:30 క్లోజ్ చేస్తారు, కొందరు 5:45, 6 అనమాట. ఇలా ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్రౌడ్ బట్టి అనమాట. మినిమం 100 మెంబర్స్ని విడిచిపెట్టినట్లయితే ప్రజెంట్ మనకు వచ్చేసి అగ్నివీర్ ఆర్మీలకు సంబంధించి లాస్ట్ టైం ర్యాలీలో చూసుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే 4 బోర్డులు పెట్టడం జరిగిందనమాట. అట్లీస్ట్ బోర్డుకో 10 మెంబర్స్ని తీసుకున్న 100లో 40 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం పక్కా జరుగుతుందనమాట. మీ 2019లో రన్నింగ్ చేసేటప్పుడు అయితే 500 మెంబర్స్ని విడిచిపెడితే 15 లేదా 20 తీయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అంత కష్టం ఏం లేదనమాట. అంటే దాంతో పోల్చుకుంటే ప్రజెంట్ 100 మెంబర్స్ని వదులుతున్నాడు, 4 బోర్డులు, మినిమం 40 మెంబర్స్ని అయితే తీయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఏమర్థమవుతుంది మనకి, ఆర్మీ ర్యాలీ రన్నింగ్ చేయడం అగ్నివీరు చాలా సింపుల్ అనమాట. మన లాస్ట్ వరకు గ్రౌండ్లో నిలబడితే చాలు, 4 rounds అనేవి కూడా కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఈజీగా మనం రన్నింగ్ వేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ మనం గ్రౌండ్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రాసెస్ చెప్తాను. అడ్మిట్ కార్డ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 1 week ముందే మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేస్తే అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ అనగానే డిసిప్లిన్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ కట్ అనేది, నేను జీరో కటింగ్ చేసుకోమని చెప్పట్లేదు, హెయిర్ కట్ అనేది డిసిప్లిన్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ కట్ తీసుకొని వెళ్ళండి, సేవింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ వచ్చేసి ఆర్మీలో డిసిప్లిన్ చూస్తారన్నమాట పర్సన్ది. ఇన్ కేసు 1 point మనం హైట్లో తక్కువ ఉన్నా సరే అక్కడ మనకి మేనేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ల వైజ్ డివైడ్ చేస్తాడు. వెళ్ళిన తర్వాత హైట్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది అక్కడ స్కాన్ చేస్తారు. మనం బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది తంబు. అది అయిన తర్వాత బ్యాచ్ల వైజ్ డివైడ్ చేస్తారు. మినిమం 5000 మెంబర్స్ వచ్చారనుకో, ఈ రోజుకి 15 బ్యాచెస్ వేయాలి, దాన్ని బట్టి డివైడ్ చేస్తారనమాట. ప్రజెంట్ అగ్నివీర్ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే 100 లేదా 150 వరకు విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్కి కూడా 4 బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. స్టార్టింగ్ నుంచి 4 రౌండ్లు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా గ్రౌండ్లో నిలబడితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ వేయగలుగుతారు. ఫస్ట్ విషయం వచ్చేసి 150 వదిలేయండి, 200 వదిలేయండి. ఇందులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు ఎప్పుడైనా సరే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 100లో కూడా ప్రాక్టీస్ చేసినప్పటికీ కొందరు భయంతో ఏంటంటే మన వల్ల కాదు, మనం వేయలేము, సెకండ్ లేదా థర్డ్ రౌండ్ వేసి సైడ్ అయిపోతారనమాట. ప్రాక్టీస్ ఉండేటప్పటికి కూడా మనకి ప్రాక్టీస్తో పాటు కొద్దిగా క్యాపబిలిటీ ఉండాలి, మెయిన్ పేషెన్సీ కావాలన్నమాట 1600 మీటర్స్ రన్నింగ్ వేయడానికి. అప్పుడు ఈ 4 రౌండ్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈజీగా రన్నింగ్ అనేది వేయచ్చు. దీనికి మనం హార్డ్గా ప్రాక్టీస్ చేయాలంటే హార్డ్గా కూడా ప్రాక్టీస్ అవసరం లేదు. దీనికి ఏంటంటే రెగ్యులర్ వీక్లీ మనం 1 time రెస్ట్ తీసుకోవాలి, 6 times గ్రౌండ్కి వెళ్ళాలి. ఒకే విధంగా రన్నింగ్ మాత్రం వేయకూడదు ఎప్పుడు కూడా. ఒకరోజు 400 మీటర్స్ కొట్టాం అనుకో, నెక్స్ట్ డే వచ్చేసి 1600 మీటర్స్, నెక్స్ట్ డే వచ్చేసి 800 మీటర్స్, అలాగా 5 settles, అలాగా ఏంటంటే మార్చుకుంటూ వేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకు టైమింగు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఒకే ప్రాక్టీస్ మాత్రం చేయకూడదు. వీక్లీ 1 time 5 km వేయాలి, 1 time 1600 వేయాలి, 2 times 2 km వేయాలి. ఒకసారి వచ్చేసి ఫ్రెండ్స్ కొట్టాలన్నమాట 100 మీటర్స్, 400, 200, అలాగా వీక్లీ 1 day తప్పకుండా రెస్ట్ అనేది కావాలన్నమాట రికవరీ అవ్వడానికి నెక్స్ట్ వీక్ బాడీ. గ్రౌండ్కి అదేవిధంగా గ్రౌండ్కి ఏ రోజు అయితే మన ఉందో ఈవెంట్ 2-3 days ముందు మనం పూర్తిగా ఎలాంటి గ్రౌండ్ వేయకుండా ఫ్రీగా ఆపేసి జస్ట్ వార్మప్ చేసుకొని గ్రౌండ్కి వెళ్ళి వచ్చేయాలన్నమాట. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మన గ్రౌండ్కి వెళ్ళేసరికి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది బాడీ అంతా కూడా. నెక్స్ట్ గ్రౌండ్ వేయడానికి బాగా బాడీ సహకరిస్తుంది. 1600 మీటర్స్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ తీసుకుంటాడు. ఆ టైంలో మనం ఏంటంటే తొందరపడిపోయి కంగారు పడిపోయి చేయాల్సిన పని ఏమీ లేదు. ఈజీగా సింపుల్గా కూల్గా ఫస్ట్ వచ్చేసి మన నార్మల్ కొలుస్తాడు, అప్పుడు బ్రీతింగ్ ఇవ్వమంటాడు అనమాట. మన ఊరిగా బ్రీతింగ్ కోసం నాకు రాదని టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. సింపుల్గా నీట్గా మనం చెస్ట్ని ఫస్ట్ లూజ్ చేసుకొని, వాడికి టేప్ లూజ్ పెడతారనమాట, ఆ టైంలో లూజ్ చేసుకొని బ్రీతింగ్ తీసుకునేటప్పుడు సైడ్ హ్యాండ్స్ అప్ పెట్టి
ఎక్స్టెన్షన్ చేస్తే ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. హెల్తీగా ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఆర్మీకి వస్తాను అంటేనే మనం ఆటోమేటిక్ హెల్తీగా ఉంటాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్రీతింగ్ వస్తే భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకే దోస్తో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.